రాయచోటి పట్టణంలోనే రాజు స్కూల్ సమీపంలో అంటే మదనపల్లె రోడ్డుకు సంబంధించి ఇక్కడ వైన్ షాప్ వెలిసింది. ఇది చిత్తూరు రోడ్లో ఉన్నటువంటి ఈ వైన్ షాపును అధికారులు ఎటువంటి అనుమతులు లేకుండా పూర్తిగా జన నివాసాల మధ్య చుట్టుపక్కలనే కాపురాలు ఉంటున్న ఇల్లు ఉంటున్నాయి. మరి ఇంటి మధ్యలోనే ఈ వైన్ షాప్ ఏర్పాటు చేశారు. రోడ్డుకి ఇటువైపున ఏం లేకుంటే ఇబ్బంది లేదు, కానీ ఇటువైపు రస్తా ఉంది, ఇటువైపు రస్తా ఉంది, కానీ ఇక్కడ కూడా ఎంట్రన్స్ పెట్టి ఇక్కడ వైన్ షాప్ ఏర్పాటు చేశారు. ఇది పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా ఉంది. గుడికి బడికి నివాసాల మధ్య వైన్ షాప్ ఉండకూడదనే నిబంధనలు ఉన్నాయి. మరి నిబంధనలు కూడా పాత్ర వేసి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఎక్సైజ్ అధికారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇష్టానుసారం షిఫ్ట్ చేయడం వాళ్ళకు అలవాటు అయిపోతూ ఉంది. కాబట్టి పూర్తిగా జన నివాసాలు ఇక్కడ దాదాపు 100 మంది విద్యార్థులు ఇక్కడ చదువుకోవడానికి రాజు స్కూలు లేకపోతే భాష్యం స్కూలు ఈ రూట్లో అందరూ కూడా వెళ్తూ ఉన్నారు. కాబట్టి దీని ద్వారా వీళ్ళందరూ కూడా తీవ్రంగా ఇబ్బంది కలుగుతుంది. అందులో మహిళలు ఎక్కువ ఈ రూట్లో వాకింగ్ చేయడానికి లేకపోతే సంచరిస్తూ ఉంటారు. ఇక్కడ తాగిన మందుబాబులు ఇప్పటికే ఎక్కువ ఇబ్బందులు అవుతూ ఉన్నాయి. గతంలో కూడా మీరు చూశారు, అనేక వైన్ షాపుల దగ్గర ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. కాబట్టి ఇది పూర్తిగా జన నివాసాలకు మధ్యలో ఉంది. కాబట్టి ఈ ఎస్ఎల్వి వైన్ షాపును వెంటనే ఇక్కడి నుంచి మార్చాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము మద్యాన్ని పూర్తిగా నిషేధించి మంచి నాణ్యమైన మద్యం ఇస్తానని చెప్తున్నారు తప్ప ఎక్కడ కూడా మద్యాన్ని పూర్తిగా నిషేధిస్తామని చెప్పి ఎక్కడ చెప్పినటువంటి పరిస్థితి. కాబట్టి తక్షణం ఏదైతే జన నివాసాలకు మధ్య ఉన్నటువంటి ఈ వైన్ షాపును తక్షణం ఇక్కడి నుంచి తొలగించాలి. లేకపోతే మహిళా లోకమంతా ఖచ్చితంగా తిరగబడి అవసరమైతే దాడులు చేయడానికి కూడా మహిళలు సిద్ధపడతారు. ఎందుకంటే ఇది జన నివాసాల మధ్య ఉంది, ఇక్కడ నిత్యం ప్రజలు సంచరిస్తూ ఉన్నారు. కాబట్టి దీని ద్వారా ప్రజానీకానికి, మహిళా లోకానికి, విద్యార్థులకు అందరూ కూడా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి తక్షణం ఎక్సైజ్ అధికారులు స్పందించి మీరు మామూలు మత్తులో పడి ఇలాంటి నిబంధనలను విరుద్ధంగా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి ఎటువంటి అనుమతులు లేకుండా ఇచ్చినటువంటి దీన్ని తక్షణం ఇక్కడి నుంచి రద్దు చేయాలని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. సిద్దిగాల శ్రీనివాసులు, సిపి రాజ్యవర్గ కార్యదర్శి.